హలో స్టూడెంట్స్, స్టీరిక్ నెంబర్ మెథడ్ యూజ్ చేసి ఈజీగా హైబ్రిడైజేషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. స్టీరిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. స్టీరిక్ నెంబర్ 2 ఉందనుకోండి, sp హైబ్రిడైజేషన్. 3 ఉంటే sp2, 4 ఉంటే sp3, 5 ఉంటే sp3d, 6 ఉంటే sp3d2, 7 ఉంటే sp3d3. ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా. sp హైబ్రిడైజేషన్ అంటే లీనియర్, sp2 అంటే ట్రయాంగులర్ ప్లేనార్, sp3 అంటే టెట్రాహైడ్రల్, sp3 హైబ్రిడైజేషన్ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్, sp3d2 అంటే కనుక ఆక్టాహైడ్రల్, sp3d3 అయితే కనుక పెంటగోనల్ బైపిరమిడల్. ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తా. చూడండి, SF4 అనే మాలిక్యూల్ తీసుకున్నాను. SF4లో సల్ఫర్ అనేది సెంట్రల్ ఆటమ్. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. అలాగే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 4 ఉన్నాయి. అంటే 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద సల్ఫర్ ఆటమ్. అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 4. అలాగే మనం నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్. 2 ఎలక్ట్రాన్స్ బికమ్స్ 1 లోన్ పెయిర్. ఓకే కదా. నౌ స్టీరిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. లోన్ పెయిర్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో టోటల్ ఎంత? 5. అంటే sp3d హైబ్రిడైజేషన్. జామెట్రీ ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. ఈజీగానే ఉంటుంది. మీరు ఒక 5-6 మాలిక్యూల్స్ తీసుకుని హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.